హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, నేడు ప్రపంచంలో ఎటు చూసినా కానీ భయంకరమైనటువంటి విపత్కర పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నాము. భయంకరమైనటువంటి వరదలు, తర్వాత భూకంపాలు, తర్వాత అడవులు మరి కాలిపోయినటువంటి పరిస్థితులు, భయంకరమైనటువంటి యుద్ధాలు, భయంకరమైనటువంటి నరహత్యలు, ఇలాంటి పరిస్థితులన్నీ చూస్తున్నటువంటి తరుణంలో నీ హృదయము కలవరంతో తలడిల్లిపోతుందా? భయం గుప్పెట్లో నీవు బ్రతుకుతున్నట్లయితే ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నారు. ఎవరైతే ఆయన పట్ల భయభక్తులు కలిగి ఆయనను సేవిస్తూ ఉంటారో, ఆయన వెంబడిస్తూ ఉంటారో, నిశ్చయముగా ఆనాడు నోవహుని ఏ రీతిగా ప్రపంచమంతా జలప్రళయంలో మునిగిపోయి ఉన్నా కానీ నోవహు కుటుంబాన్ని తాను చేసినటువంటి విధేయతను బట్టి, భక్తిని బట్టి దేవుడు ఏ రీతిగా సంరక్షించాడో అదే రీతిగా ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను కూడా, నీ కుటుంబాన్ని కూడా క్షేమకరమైనటువంటి స్థితిలో ఉంచబోతున్నాడు నీ యొక్క ప్రార్థనను బట్టి. కాబట్టి చూస్తున్నటువంటి పరిస్థితులను బట్టి కలవరపడవద్దు, తలడేళ్ళవద్దు, భయం గుప్పెట్లో నీవు ఉండవద్దు. కానీ మరింతగా ఆయన రాకడ సమీపముగా ఉన్నదని, ఆయన రాకడ కొరకు నువ్వు ఇంకనూ కూడా భయభక్తులు కలిగి ప్రార్థన చేసి నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ చుట్టుపక్కల ఉన్న వారి వరకు రక్షింపబడేటువంటి గుంపులో ఉండే నిమిత్తము ప్రార్థన చేయవలని ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నారు. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.